ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఇవాళ వీడియో ఏంటంటే, మన ఊరి అమ్మవారి జాతర జరుగుతుంది కదండి. ఇవాళ లాస్ట్ రోజు తీర్థం అయితే అవుతుంది. ఇక్కడ మనకు ఒక సంఘటన అయితే జరిగింది, చాలా బాధాకరమైన విషయము. అది మీకు వీడియోలో చెప్తాను. మన బుజ్జి తోట ఇంకా ఆల్మోస్ట్ పోయిందని అనుకున్నాను. ఎలా అయితే మాత్రం కథ సుఖాంతం అయితే అయ్యింది. అయితే మీకు ఈ వీడియోలో చెప్తానండి. మన పల్లెటూరు వాతావరణం అన్నా, మన పల్లె వాతావరణం అన్నా చాలామందికి చాలాసార్లు చెప్పారండి, చాలా బాగుంటుంది అమ్మ. అందుకే మీకోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. మా పల్లె వాతావరణం అయితే ఇలా ఉంటుంది. సోవాలమ్మ గుడి కొంచెం ఊరికి కాస్త దూరంలో ఉంటుందండి. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జాతర అయితే చేస్తారు. చాలా బాగా చేస్తారండి. మా ఊరి పెద్దలు ఇలాంటి ఆచారాలు బాగా చేస్తారు. ఇక్కడ కూడా మన కాగడాలు అయితే వెలిగిస్తున్నారండి. ఇది ఆంధ్రపు దీపంతో ఇలా కాగడాలు అయితే వెలిగిస్తారు. ఈ వాసన పీలిస్తే కూడా మంచిది కోసం అండి మన పెద్దలు ఈ ఆచారాన్ని అయితే పెట్టారు. మరి నాకు కూడా పూర్తిగా తెలియదు. చాలామంది పిల్లలకైతే ఇలా వేస్తామండి. అయితే ఈ అమ్మవారి గుడి ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగా పండుగ అయితే జరుపుకుంటాము. అందరి ఇంట్లోని మనకి ఒక పెద్ద పండుగనే చెప్పాలండి. ప్రతి ఊర్లోని గ్రామదేవత ఉంటుంది కదండి. ప్రతి ఒక్కరు కూడా గ్రామదేవతని తలుసుకుని ఏ ఊరు వెళ్ళినా మనం వెళ్తున్నామమ్మా, వచ్చామమ్మా అని చెప్పుతుంది. చాలా మంచిదట్టండి. ఇది గురువుగారు చెప్పిన మాట. అయితే ఇక్కడ పిల్లల అడావిడి చూడండి. ఎక్కడ మనకి 10 మంది ఉంటే అక్కడ పిల్లల అడావిడి ఉంటుంది కదండి. చూడండి ఎంత చక్కగా పిల్లలైతే ఎంజాయ్ చేస్తున్నారో. మనకి ఇంతకంటే ఆనందం ఏముంటుందండి. చాలామందికి అంటూ ఉంటారు, మీకు ఆస్తులు ఏమున్నాయి అని పెద్దవాళ్ళు అడిగితే, మాకు ఆస్తులు ఏమున్నాయంటే పిల్లలనే చూపిస్తాం కదండి. ఆ పిల్లలు మనకి హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉన్నట్టే. చూసారా వాళ్ళ ఆనందం, ఎంత సంతోషంగా ఆడుకుంటున్నారో చూడండి. వీరు హ్యాపీనెస్ చూస్తుంటే నాకైతే చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ చిన్నతనం గుర్తొస్తుంది కదండి. అలానే మనకి ఇక్కడ ఒక చిట్టి అభిమానులు ఇద్దరైతే వచ్చారండి, నన్ను పలకరించారు. చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు అడుగుతున్నారు నన్ను. నేను ఇక్కడ చూడండి, ఇది కాస్త రేట్ అయితే ఎక్కువ పెట్టారేమో అనుకుంటున్నాను. ఇక్కడ ఎవ్వరూ లేరు, అక్కడ మాత్రం ఉన్నారు పిల్లలు అందరూ సరదాగా. మన బుజ్జి అభిమానులు అయితే నన్ను పలకరిస్తున్నారండి. వీరు ఎవరో నాకు తెలియదు, కానీ వీరు మాత్రం నన్ను పలకరించారు. చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఎక్కడికి వెళ్ళినా నన్ను పలకరిస్తుంటే. అలానే తను ఇక్కడ ఇవన్నీ ఏర్పాట్లు చేశారు కదండి. భార్యాభర్తలు ఇద్దరు వచ్చి ఇక్కడ చేస్తున్నారు. పిల్లలకి ఆడుకునేవన్నీ కూడా అమర్చింది వీరు భర్త కలిసి చేసుకున్నారట. చాలా బాగుంది. మరి ఎంతో కొంత తగ్గిస్తే ఇది కూడా కొంచెం ఫుల్గా ఉండను కదా అన్నాను. అవునమ్మా మరి కిట్టదు కదా అన్నదండి తను. మరి ప్రతి తీర్థంలోని ఇలా వెళ్ళి వేస్తూ ఉంటారు. మరి అలానే ఈ మాట్లాడుతూ ఉంటుంటే మన కుటుంబ సభ్యులండి చక్కగా మన ఈ ఊరేనట్టండి. కానీ వారు ఎవరో నాకు తెలీదు, నేను తెలిసట మాట్లాడుతూ ఉన్నారు. ఇందులో ఒక అమ్మాయి ఆలోచిస్తుంది, మీరు యూట్యూబ్లో పెడతారేమో అని. అయితే వద్దమ్మా, మరి కనిపించే వాళ్ళే రండి అన్నాను నేను. ఈ అమ్మాయి అయితే ఏం పర్వాలేదు, ఏమయ్యింది, ఏం పర్లే, భయం ఏమీ లేదు అని తను ధైర్యంగా తను తీసుకొచ్చిందండి. చాలా హ్యాపీ కదా. ఇంతకంటే ఏం కావాలండి. మన ఛానల్లో ఎవ్వరూ కూడా బ్యాడ్ కామెంట్లు పెట్టరండి. మన ఫ్యామిలీ చాలా మంచిది. మనం అందరం కూడా ఇంత ఆప్యాయతగా ఉన్నందుకు నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మన ఛానల్లో ఎవరన్నా ఏదన్నా అన్నా రెడీగా ఉంటారు మన ఫ్యామిలీ సభ్యులైతేని. అనేవాళ్ళే లేరండి. నేను ఏదో అంటున్నాను కానీ చాలా హ్యాపీ అనిపిస్తుంది. ప్రతిరోజు మన వీడియోలు అయితే చూస్తూ ఉంటారట. చాలా బాగుంటాయి అమ్మ అని చెప్తున్నారు. వారందరినీ చూడటం నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి. ఊరు ఇదే, కానీ ఒకరికొకరు ఎప్పుడు కూడా పరిచయం అయితే లేదు. చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ తల్లి. అలానే ఇక్కడ చూడండి, ఎక్కడెక్కడో దూరాన్ని నుంచి వచ్చి ప్రతి ఒక్కరూ కూడా షాపులు అయితే వేసుకున్నారు. మరి ఎంతో కష్టపడితేనే కానీ ఆ జానడ పొట్ట నిండదు కదండి. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ అన్ని ఐటమ్స్ కూడా 20 రూపాయలు అట్టండి. 20 రూపీస్కి ఏమొస్తుందండి. ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. చాలామంది మా పల్లె వాతావరణంలో పిల్లలందరూ కూడా ఇలా తీర్థం వచ్చినప్పుడే కొనుక్కుంటూ ఉంటారు. అయినా మనకి నెలకు ఒకటి 15 రోజులకు ఒకటి ఇలా జరుగుతూనే ఉంటుంది. అక్కడ
మనం ఎప్పటికప్పుడు వెళుతూ ఉంటామండి. ప్రతి పండుగలు కూడా చాలా బాగా జరుగుతూ ఉంటాయి. మా పల్లె వాతావరణం అంటే మన ఛానల్లో చాలామంది చూస్తూ ఉంటారండి. చూసారా ఎంత బాగున్నాయో. బుజ్జి బుజ్జి పిల్లలు ఉన్న వాళ్ళకి కొనమని మారం చేస్తూ ఉంటారు. నాకైతే ఆ ఇబ్బంది ఏం లేదండి. ఇది చూసారా, ఈ బాబు ఎంత చక్కగా చిగ్గుపడిపోతూ వెళ్ళిపోతున్నాడండి. చూసారా, పిల్లల్ని ఏడిపించడానికి ఇన్ని ఉంటాయండి. వాళ్ళేమో కొనమంటూ ఉంటారు, చూసిందల్లా కొనమంటారు. పట్టుకుని వెళ్ళడానికి బండి మీద వచ్చే వాళ్ళకి కొంచెం ఇబ్బందే కదండి. చూసారా, వారు మన బుజ్జి తోటలో ఎలాగైతే అమర్చామో అలా అమర్చారండి. టేబుల్ కింద భలే ఉన్నాయి కదా. ఆ డబ్బాల కింద ఒక టేబుల్లా వేసుకుని అవి నుంచుంటానికే ఉపయోగపడేటట్టు పెట్టారండి. బాగుంది కదా. అలానే మా అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు అండి. మీరు చక్కగా అమ్మని దర్శించుకునేటప్పుడు చక్కగా మొక్కుకోండి. ఈ అమ్మవారిని 15 రోజుల ముందు తీసుకొచ్చి ఊరంతా ప్రతిరోజు తిరిగి అమ్మవారి ఆశీస్సులు అందరికీ అందేటట్టు చూసి ఈరోజు అమ్మవారిని పంపిస్తారండి. అమ్మవారికి కుంభం వేయటానికి భోజనం అయితే వచ్చిందండి. ఇలా అమ్మవారి దర్శనానికి అయితే మనం లోపలికైతే వెళ్దామండి. అమ్మ దర్శనం మీరందరూ చేసుకోవాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేయటం జరిగిందండి. అమ్మవారు ప్రశాంతంగా ఎంత బాగా అలంకరించారో చూసారా. ఈవిడి సోవాలమ్మ తల్లి అండి, మా ఊరి గ్రామ దేవత. అమ్మ తల్లి మా కుటుంబ సభ్యులందరినీ కూడా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అమ్మవారికి 2 చీరలు మనం అక్కడ ఇంట్లో పానుపు వేసి ఇచ్చాము కదండి. అయినా వస్తున్నానని గాజులు నేను జాకెట్ ముక్క పట్టుకుని అయితే వచ్చానండి. కొబ్బరికాయ అరటిపళ్ళు పట్టుకుని వచ్చాను. అక్కడ చిన్న సంఘటన జరిగింది అన్నాను కదండి. గాజులు అయితే బద్దలాసిపోయినాయి, కానీ ఒక 1/2 డజన్ గాజులు మాత్రం మిగిలాయి. అయ్యే అమ్మవారికి ఇచ్చాను. ఇక నేను ఆ జాకెట్ ముక్క వేశాను. నిజంగా చిన్న ఆపద అయితే తప్పిందే అనుకోవాలండి. నాకు చాలా బాధ అనిపించింది, కానీ చాలా హ్యాపీగా ఉన్నాను. అది మాత్రం అమ్మ దయ అండి. నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. మీ అందరికీ ప్రసాదం కళ్ళకద్దుకుని నోట్లో వేసుకోండి మరి. అలానే కాసేపు అమ్మవారి గుళ్ళో ఇలా కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుందండి. ప్రసాదం తిందాము. మనసు కొంచెం కుదుట పడింది. చక్కగా హ్యాపీగా మీకు అమ్మవారి జాతరలో అమ్మవారు తీసుకొచ్చేటప్పుడు ఏమేమి చక్కటి విన్యాసాలు చేస్తుందో, కోపం ఇస్తుందో మీకు ఈ వీడియోలో చెప్తానండి. అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు మనం పుట్టింటికి వెళ్ళేటప్పుడు పెళ్ళైన కొత్తలో అమ్మగారింటికి నుంచి రావాలంటే అమ్మ దగ్గరుండి మనీ 10 రోజుల్లో తీసుకొస్తామమ్మా, 20 రోజుల్లో తీసుకొస్తామమ్మా, నీకు అవి కొంటామమ్మా, నీకు ఈ కొంటామమ్మా అని మనల్ని ఇంటి బయట నుంచి అక్కడ వరకు సాగనంపుతుంది కదండి. సేమ్ అదే మాదిరిగా అమ్మవారిని ఇక్కడ చక్కటి బుజ్జగింపుతో తీసుకొచ్చి మనీ నచ్చజెప్పి పంపిస్తున్నారండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మీరు చూదురు కానీ ముందు సగం దూరం వెళ్ళిందండి. వెళ్ళి పరుగు మరి వెనక్కైతే వచ్చేసిందండి. నాకైతే అది చూడటానికే నేను ఇక్కడికైతే వస్తున్నాను. నాకు ఇదివరకు తెలియదండి, 3 సంవత్సరాల నుంచే తెలిసింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం చూడటానికైతే వస్తున్నాను. మీకు కూడా ఎంతో కొంత వీడియోలు అయితే చేస్తున్నాను. నాకైతే ఎన్నో సంవత్సరాల క్రితం అంటే నా పెళ్ళైన కొత్తలో మా అమ్మ నాకు ఎలా చెప్పిందో అవన్నీ గుర్తొచ్చాయండి. మీకు ఈ మాటల్లో మీకు ఇవన్నీ చెప్పట్లేదు. ఇవన్నీ కూడా జాతరలో జరిగే ఇవి ప్రోగ్రామ్స్ అండి. మాకు ఇవే పెడతారో, రికార్డ్ డ్యాన్సులు అలాంటివి ఏమి చేయరండి. చక్కగా ఇవన్నీ అమ్మవారికి ఇక్కడ మాత్రం ఆంజనేయ స్వామి వేషం అయితే ఇతను వేస్తారండి. అమ్మవారి వేషం వేసి వాళ్ళు వస్తారు. బుట్ట బొమ్మలు, తర్వాత మనకి గొర్రెగేదులు మీరు చూశారు కదా, ఎలుగుబంట్లు, ఇవి మాత్రమే ఉంటాయండి. మాకంతా కూడా చాలా చాలా బాగా చేస్తారు మా ఊరు పెద్దలు. చాలా సంతోషం. ఇక్కడ ఈ పద్ధతే అయితేనండి. మా వారు పార్ట్నర్ అండి. ఈయన కలిసి అరటిగా వ్యాపారం చేసేవారండి. ఒక 20 సంవత్సరాలు ఇద్దరు కలిసి చేశారు. ఇంకా ఆయన రిటైర్మెంట్ అయితే తీసేసుకున్నారు. వారి అత్తయ్య గారు మామయ్య గారు అండి. నేను ఎప్పుడన్నా వెళ్తే ఊళ్ళోకి వీరింటికాడే ఉంటాను. వీరి ఫ్యామిలీతో మా ఫ్యామిలీ చాలా దగ్గర బంధుత్వం అయితే ఉంటుందండి. మేము ఎప్పుడూ ఒక ఫ్యామిలీ లాగే ఉంటాము. చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ సందర్భంగా వారిని చూపించినందుకు. వారి ఇంటి ముందండి ఇదంతా కూడా పండుగ. అయితే చాలా హ్యాపీగా చాలా సంతోషంగా అమ్మవారిని అయితే సాగనంపుతానికి కుర్రోళ్ళు అందరూ కూడానండి వస్తూ ఉంటారండి. వచ్చినప్పుడు ఇక్కడ
అమ్మవారిని తీసుకెళ్ళేటప్పుడు ఎంత సరదాగా సంతోషంగా పంపిస్తూ ఉంటే అమ్మవారిని చూస్తే మాత్రం నాకైతేనండి చాలా బాధ అనిపించిందండి. పెళ్ళైన కొత్తలో మన ముఖం ఎలాగైతే అత్తవారింటికి వెళ్తుంటే ఒక ముఖం మాడిపోతుందో అలా అమ్మవారిని తీసుకెళ్ళేటప్పుడు అలా అనిపించిందండి. నాకైతే చాలా బాధ అనిపించింది. మీకు చూపిస్తాను. ఆ అడావుల్లో మీకు చెప్పడం అవ్వదని ముందుగానే మీకు చెప్తున్నాను. చాలా ఆనందం అనిపించింది, మరో పక్క బాధ అనిపించిందండి. అమ్మవారికి ఇప్పుడు మేము దండం పెట్టుకున్నాం కదండి, అమ్మవారిని అక్కడతోటే లాస్ట్ అండి. ఇంకా తీసుకుని వెళ్ళారు అబ్బాయిలు, తీసుకుని వెళ్ళారు కానండి. అంత దూరం వెళ్ళాక పరుగునైతే తన వెనకైతే వచ్చేస్తుందండి. వచ్చి నడి రోడ్డు మీద మధ్యనైతే కూర్చుందండి. నాకైతే చాలా బాధ అనిపించింది. మీరే చూడండి, అదిగోనండి అమ్మవారైతే అలా పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది. ఇలా వీళ్ళందరినీ కూడా వెళ్ళి బ్రతిమిలాడి అందరూ అమ్మ అప్పుడు తీసుకొస్తాం, అమ్మ నీకు అది కొంటాం, అమ్మ నీకు ఇది కొంటాం అని మన అమ్మ మనకి ఎలాగైతే చెప్తుందో అలానే ఇక్కడ చూడండి ఎలా కూర్చున్నదో అమ్మవారు. ఇద్దరూ కూడానండి వెళ్ళమంటే వెళ్ళము అని అలా కూర్చుని ఉండిపోతారండి. అయితే మీకు అప్పుడు అది తెస్తాము, ఈ పండగకి ఇది ఇస్తాము అని అందరూ అక్కడ బోధించి పిల్లలందరూ ఒట్టేసి అప్పుడు సాగనంపితే అప్పుడు జాయిగా కదులుతుందండి. స్లోగా నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుని వెళ్ళనా మా అన్న ఇది ప్రతి ఆడపిల్లకి జరిగేదేనండి. ప్రతి ఆడపిల్ల పెళ్ళైన కొత్తలో జరిగేదే. ఎంతో కొంత అండి, కొంత కాకుండా కొంతైనా పిల్లలకే మనసులో అన్నా ఉంటుంది కాదా? అవునా? మీరు మాత్రం కామెంట్లో తెలియజేయండి. ఎంత బాధగా వెళ్తున్నాయో చూసారా? నాకైతే మరొక పక్క ఆనందం అనిపించింది, మరొక పక్క బాధ అనిపించింది. చూసారు కదా, ఎవరైనా అమ్మవారికి కూడా కష్టాలు తప్పవేమో. చూసారా, కన్నా ఇండ్లు అంటే ప్రతి పిల్లకి కూడా అంత హ్యాపీగా ఉంటుందన్నమాట. చూడండి ఎంత సంతోషంగా పిల్లలందరూ ఓయేసుకుని ఆనందంతో మిమ్మల్ని అప్పుడు తీసుకొస్తానమ్మా, మిమ్మల్ని ఇప్పుడు తీసుకొస్తానమ్మా అని పిల్లలందరూ మాటిస్తే అప్పుడు చక్కగా నవ్వుకుని 2 అడుగులైతే ముందుకు వేసిందండి. నాకైతే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. ఇదంతా మీ అందరికీ చూపించడానికి చాలా సంతోషం అనిపించింది. చూసారా, మీకు ఎలా అనిపించింది? మీరు ఎప్పుడైనా మనసులో అన్న బాధపడ్డారా లేదా? నాకు కొంచెం తెలియజేయండి. ఎందుకంటే ఇది నాకే ఉందా అందరికీ ఉందా అని నేను చెప్తున్నాను. మా పల్లె వాతావరణం అయితే ఎలా ఉంటుందండి, చాలా హ్యాపీగా పండుగ అయితే చేసుకుంటాము. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకుంటాము. ఆడపిల్లలు వస్తూ ఉంటారు. తర్వాత రాని వాళ్ళకి రారనుకోండి, లేదంటే ఆ రోజు వచ్చి దర్శనం అన్నా చేసుకుంటారు. దూరంగా ఉన్న వాళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారు. అమ్మవారు 15 రోజులు ఉంటుంది కదండి. 15 రోజుల్లో కూడా ఏదో సమయాన్ని వచ్చి దండం పెట్టుకుని వెళ్తారు. అమ్మవారు అయితే జాయిగా సాగనంపేశారండి. అయితే ఇక్కడ అందరూ ఇంటికైతే బయలుదేరారండి. నేను జరిగిన సంఘటన ఏంటి అంటే ఈ వీడియోలో ఇప్పుడు వివరిస్తాను. ఏం జరిగింది అంటే అండి, మనం వెళ్తున్నాం అమ్మవారి గుడికి కదా. వెళ్ళేటప్పుడు అండి, ఇది అమ్మవారి గుడికి వెళ్తున్నాం కదండి. వెళ్ళేటప్పుడు ఒక చిన్న బాబు అండి. ఆ బాబు అమ్మ నాన్న ఈ పక్కన ఉన్నారు. మరి ఆ బాబు ఆ పక్క కిందికి వెళ్ళాడో తెలియదండి. మీరు చూడండి ఆ బాబుని. అదిగోనండి బండికి ఎదురైపోయాడు. అయిపోగానే బండి మించి మేమిద్దరం పడిపోయామండి. మన బుజ్జి తోట ఫోన్ ఏమోనండి నాకు ఎక్కడుందో చూడండి, మా వారి కాలు కాడ ఆ బండి మీద ఉందో చూడండి. నేనైతే చేతిలో ఫోన్ పట్టుకుని బుట్ట పట్టుకుని మా వారి ఫోన్తో వీడియో తీస్తున్నానండి. వీడియో తీస్తుంటే మా వారు ఏం చేశారు, గాజులు పడిపోని అన్న బాబుకి ఏ దెబ్బ తగలలేదన్న ఒక ఆలోచనతో నేను మైండ్ అంతా కూడా బ్లాక్ అయిపోయిందండి. అయితే మా వారు బండెట్టుకెళ్ళి అక్కడ పెట్టారండి. తీరా చూస్తే ఈ బుట్టలో ఫోన్ లేదు. నాకు మన బుజ్జి తోట వీడియోలు ఏమైపోతాయి, అందులో చాలా వీడియోలు ఉన్నాయి అన్న బెంగే తప్ప ఫోన్ పోయిందన్న బాధ అయితే లేదండి. అప్పుడు మైక్లో కూడా చెప్పారండి ఇక్కడ అందరూ కమిటీ నెంబర్లు అందరూను. కానీ ఒక్కసారి బండి దగ్గరికి వెళ్ళి నేను అత్తయ్య వాళ్ళ ఇంటికాడ కానీ మర్చిపోయానేమో చూసి రండి అని అన్నానండి. బయలుదేరుతామని బండి దగ్గరికి వెళ్తే బండి కింద పడిపోయి అయితే ఉందటండి. అమ్మవారిని నిజంగా అమ్మవారు నాకు నా యందున ఉంది అనిపించిందండి. ఆ బాబుకి ఏదన్నా అవుతుందేమో, అవుతే ఏంటి మా పరిస్థితి
అన్న ఆలోచనతోటే నేను ఉండిపోయానండి. ఆ మైండ్ అయితే నాకు అస్సలు బ్లాక్ అయిపోయింది ఒక్క క్షణం. అలా జరిగిందండి. మా బుజ్జి తోట ఏమైపోయినో నాకు అనిపించింది. చాలా బాధ కలిగింది. కానీ అమ్మను నమ్ముకుంటే మనకి ఏం ఇబ్బంది ఉంటుంది చెప్పండి. అమ్మే కదా. నేనైతే హ్యాపీ అయిపోయానండి. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి. లోకా సమస్త సుఖినో భవంతు.